నిఖిల్ కావ్యాల లవ్ స్టోరీ తెలిసినప్పటి నుంచి, అలాగే వాళ్ళ బ్రేకప్ గురించి తెలిసినప్పటి నుంచి ఏదో ఒక న్యూస్తో అయితే వీళ్ళిద్దరూ ట్రెండింగ్లో ఉంటున్నారనే చెప్పవచ్చు. అయితే లేటెస్ట్గా కావ్య అయితే సంచలన వ్యాఖ్యలు చేసిందనే చెప్పవచ్చు. ఈటీవీలో ప్రసారం అవుతున్న ఫ్యామిలీ స్టార్ షోకి అయితే కావ్య అయితే వెళ్ళడం జరిగింది. ఆ షోలో అయితే మన సుడిగాలి సుధీర్ యాంకర్ అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే సుడిగాలి సుధీర్ అయితే కావ్యని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అయితే వేయడం జరిగింది. మిమ్మల్ని ఎవరైనా ఇప్పటి వరకు మోసం అయితే చేశారా అని అడిగే కావ్య అయితే ఇంకా ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయిందనే చెప్పవచ్చు. నా లైఫ్లో ఒక ఫ్రెండ్ అయితే నన్ను చాలా మోసం చేశాడు. నా ట్రస్ట్ని అయితే బ్రేక్ చేశాడు. నేను అతన్ని చాలా నమ్మాను, కానీ తను నా నమ్మకాన్ని ఒమ్ము చేశాడు అనేసి కావ్య అయితే కన్నీరు పెట్టుకుంది. ఈ ప్రోమోని అయితే మీ అందరూ చూసే ఉంటారు. ఇది విన్న సుడిగాలి సుధీర్ కూడా ఎమోషనల్ అయిపోయాడనే చెప్పవచ్చు. ఇంకా అలాగే అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. అయితే ఇది చూసిన నిఖిల్ కావ్య అభిమానులు అయితే, ఏంటి కావ్య, ఎప్పుడు సందు దొరికితే అప్పుడు నిఖిల్ గురించి ఏదో ఒకటి వాగుతూనే ఉంటావా? నీ గురించి నిఖిల్ ఎప్పుడు ఇలా బ్యాడ్గా ఎక్కడ చెప్పలేదు, కానీ నువ్వు మాత్రం నిఖిల్ గురించి ఛాన్స్ దొరికినప్పుడల్లా బ్యాడ్గా చెప్తూనే ఉన్నావు అనేసి కావ్య మీద అయితే మండిపడుతున్నారు. కానీ ఇక్కడ కావ్య చెప్పింది మాత్రం నిఖిల్ గురించి అయితే కాదంట, తన ఫ్రెండ్ గురించి అయితే చెప్పింది. తను క్లియర్గా మెన్షన్ కూడా చేసింది, తాను ఎంతగానో నమ్మిన ఫ్రెండ్ అయితే తన ట్రస్ట్ని అయితే బ్రేక్ చేశాడు అంటూ తానైతే చెప్పడం జరిగింది. అక్కడ టాస్క్ వచ్చేసి ఫ్రెండ్స్ గురించి చెప్పడం. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారా అని సుడిగాలి సుధీర్ అయితే అడుగుతాడు. కానీ మనకి ప్రోమోలో అయితే అది క్లియర్గా చూపెట్టలేదు. ఇంకా ఇది చూసిన నిఖిల్ అభిమానులు అయితే కావ్యనైతే అపార్థం చేసుకున్నారనే చెప్పవచ్చు. ఇంకొంతమంది కావాలనే కావ్య నిఖిల్నే బ్యాడ్ చేసింది అంటూ చాలా నెగిటివ్గా అయితే స్ప్రెడ్ అయితే చేయడం జరుగుతుంది. మరి కావ్య నిఖిల్ గురించి అన్నదా, నిజంగా తన ఫ్రెండ్ గురించి అన్నదా అనేది మనకి షో మొత్తం చూసిన తర్వాత అయితే అర్థమైపోతుంది. మరి నిఖిల్ కావ్యాల మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది చాలా